ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యోహాను సువార్త 15వ అధ్యాయము 7-8 వచనాలు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడైన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు, చూడండి, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచియుండిన ఎడల మీకు ఏది ఇష్టమో అది అడగండి, మీకు ఇస్తానంటున్నాడు. చాలామంది బిడ్డలు ఎన్నో ప్రార్థనలు చేస్తారు, ఎంతో దేవుణ్ణి గోజాడుతూ అడుగుతూ ఉంటారు. అయితే కొంతమందిలో దేవుని మాట నిలిచి ఉండదు. వారు ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా వారి సహవాసము లోకముతోనూ వారి ఆలోచనలు లోకపు ఆలోచనలతో నిండి ఉండటం వలన వారు అడిగినను కూడా పొందుకోలేకపోతూ ఉన్నారు. ఈరోజు బహుశా వాగ్దానం వింటున్న వారిలో కొంతమంది ఆ రకంగానే ప్రార్థిస్తూ ఉన్నారా? నీ తండ్రి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. నీవు దేవునికి లోబడే వ్యక్తివైతే, నీవు దేవుని ఆయన మాట ప్రకారం జీవించే వ్యక్తివైతే ప్రభు చెప్తున్నాడు, మీకేది ఇష్టమో అడగండి అంటాడు ఆయన. నాకేది ఇష్టమో నేను చేస్తాను మీ జీవితంలో అని తండ్రి అనట్లేదు. నీకు ఏది ఇష్టమో, ప్రభువా నాకు ఈ ఉద్యోగం ఇష్టం, ప్రభువా నాకు పలానా వ్యక్తి నా జీవిత భాగస్వామిగా రావడం ఇష్టం, ప్రభువా నాకు ఆ ఇల్లు ఇష్టం, ప్రభువా ఆధ్యాత్మికంగా ప్రభువా అని నీకు ఏది ఇష్టమో అది నీవు అడగడం ద్వారా ఆయన అంటున్నాడు, అది మీకు అనుగ్రహింపబడును. ఎప్పుడు దేవుని మాటలు నీ జీవితంలో ఉండి నీవు ఆయన మాట ప్రకారము జీవిస్తూ ఉన్నప్పుడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటూ ఉండగా నీ జీవితంలో సరైన నిర్ణయాలు నీవు తీసుకుని దేవుని తట్టు తిరగడం ద్వారా చాలా గొప్ప మేలు, ఇది వరకు నీవు పొందుకోలేనంత మేలు నీవు పొందుకోబోతూ ఉన్నావు. ఆమేన్. ఆయన అంటున్నారు, చూడండి, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. హల్లెలూయా. నువ్వు ఫలించడం దేవునికి ఇష్టం. నువ్వు ఆశీర్వాదం పొందుకోవడం దేవునికి ఇష్టం. నీ ఇంట్లో శుభకార్యము జరగడం దేవునికి ఇష్టం. నువ్వు ఎలా ఫలించాలంట? బహుగా ఫలించాలంట. నామమాత్రముగా ఏదో కొద్దిగా దీవెన, కొద్ది ఆశీర్వాదం కాదంట. బహుగా ఫలించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఈరోజు అపవాది చెప్తాడు, దేవుడే నీ చేయి వదిలేశాడు, నువ్వు చేసిన పొరపాట్లే ఇలా అయిపోయినాయి, నీ జీవితం నాశనం అయిపోయిందని అనేక రకాలుగా అబద్ధికుడైన సాతాను చెప్తాడు. వాడి మాటలు నమ్మొద్దు. దేవుడు ఈ రోజుకి కూడా మనలందరినీ ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన నువ్వెంత దూరం దేవునికి వెళ్ళినా సరే ఈరోజు ఈ సమయానికి దేవుడు చెప్తున్నాడు, ఆయన నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నువ్వు బహుగా ఫలించాలి, నువ్వు ఫలించడం వల్ల నా నామమునకు మహిమ కలుగుద్ది అంటున్నాడు ఆయన. కాబట్టి నీ జీవితంలో నువ్వు ఏదైతే గొప్ప స్థాయికి వెళ్ళాలనుకుంటున్నావో, ఏదైతే సాధించాలనుకుంటున్నావో, ఏదైతే నీ జీవితం ఇలా వర్ధిల్లాలని ఆశపడుతూ ఉన్నావో, నీ ఆశ పరిపూర్ణ అయ్యేటట్లు దేవుణ్ణి అడుగు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఖచ్చితంగా నిన్ను దేవుడు ఫలింపజేస్తాడు. అనేక మందికి దీవెనకరంగా దేవుడు ఈ ఉదయకాల సమయంలో నిన్ను ఆశీర్వదిస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన నీ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి ఫలింప చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.